తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం 2 నెలల క్రితమే చెప్పేసింది. సీఎం గారు ఆల్రెడీ చెప్పారు. ఎవరైతే ఏజ్డ్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ సర్వెంట్స్ బాగా చూసుకోవాల్సిందే. వాళ్ళ యోగక్షేమాల బాధ్యత గవర్నమెంట్ సర్వెంట్స్దే అని. అయితే దీనికి సంబంధించి కూడా సీఎం ఆనాడే చెప్పారు. వాళ్ళ జీతంలో ఒకవేళ కనుక తల్లిదండ్రులు చూసుకోకపోతే ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళ జీతంలో 10% 15% కట్ చేస్తాము, ఆ డబ్బులు తల్లిదండ్రులకు పంపిస్తామని చెప్పి. అయితే దానికి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణకు సంబంధించి ఏదైతే ఈ కీలక బిల్లు ఉందో రాబోయే సెషన్ లో పెట్టబోతున్నారు అనమాట. తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం పర్యవేక్షణ బిల్లు 2026 ప్రవేశపెట్టబోతున్నారు. ఎవరైతే తెలంగాణలో పనిచేసిన గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళు గనక వాళ్ళ పేరెంట్స్ ని పట్టించుకోకపోతే వాళ్ళ జీతంలో 15% కోత విధించే విధంగా, అంటే ఆ డబ్బులు తీసుకెళ్లి పేరెంట్స్ కి ఇస్తారనమాట. ఈ బిల్లు రాబోతోంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నమాట. ఎందుకంటే వయోవృద్ధులైన పేరెంట్స్ ని చూసుకోవడం మన బాధ్యత, యోగక్షేమాలు చూసుకోవడం మన బాధ్యత. కాబట్టి ఆల్రెడీ 2007లోనే మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని ఒక చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం ఎవరైనా పేరెంట్స్ కానీ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ దగ్గర వాళ్ళని చూసుకోకపోతే, పట్టించుకోకపోతే కంప్లైంట్ ఇవ్వచ్చు, అక్కడి నుంచి సాంత్వన పొందొచ్చు అనమాట. కానీ ఆ బిల్లు చాలా మంది పక్కన పెట్టేశారు. ఇంక్లూడింగ్ పేరెంట్స్ కూడా పిల్లలు సరిగ్గా చూసుకోకపోతే అంటే ఆ సిగ్గుతోనో మొహమాటంతోనో లేకపోతే సమాజం ముందు తలెత్తుకోలేకనో పిల్లల గురించి అస్సలు కంప్లైంట్ ఇవ్వరు ఎక్కడ. అది పెద్దవాళ్ళ మనస్తత్వం అనమాట. అదే విధంగా మనం చూస్తే చాలా మంది అమెరికాకి వెళ్ళిపోవటం, ఈవెన్ మనం చూస్తే ఫారెన్ వెళ్ళిన పిల్లలు కావచ్చు, ఇండియాలో ఉన్న పిల్లల్లో కూడా గవర్నమెంట్ సర్వెంట్స్ కావచ్చు, పేరెంట్స్ ని పట్టించుకోకపోవటం, మినిమం మెయింటెనెన్స్ చేయకపోవటం, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చిన హాస్పిటల్స్ కూడా సరిగ్గా తీసుకెళ్ళకపోవటం, వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ అందివ్వకపోవటం, కావాల్సినంత ప్రేమానురాగాలు అందివ్వకపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ బిల్లు చాలా చర్చల్లోకి వచ్చింది. ముఖ్యంగా పేరెంట్స్ ని ఖచ్చితంగా చూసుకోవాలి, వయోవృద్ధులైన తల్లిదండ్రులు ఖచ్చితంగా చూసుకోవాలి. వాళ్ళు చూసుకోకపోతే గనక ఎవరైతే సదరు గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ జీతంలో కొంత మేర, అంటే 15% మేర కట్ చేసి ఆ డబ్బుల్ని వాళ్ళకి పంపించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో బిల్లులో ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయో బయటికి రాలేదు. కానీ ఇది మాత్రం ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ అని చెప్పొచ్చు.